ఇంటికి వచ్చేసాం కాబట్టి బయటికి వెళ్ళట్లేదు. డైలీ వాకింగ్ అయితే కంపల్సరీ వెళ్తాం కదా. నేను మా ఫ్రెండ్ వెళ్తూ ఉన్నాము. ఒక ఆమె మంచి డ్రాయింగ్ వేస్తూ ఉంది. నేను జస్ట్ అదురుబాటుగా చూసాను అనమాట. అట్లా ఎడిట్ చేసేస్తుంది. అవి పిల్లలు ఆడుకునేగా ఉంటాయి కదా, క్రేయాన్స్తోనే వేసేస్తుంది అనమాట. ఎన్ని ఉన్నాయో మాకు పిల్లల దగ్గర ఎన్ని ఉంటాయి అన్నీ. ఆమె ఆర్ట్ టీచర్ అంటండి. నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. తర్వాత నేను మీషోలో తీసుకున్నాను, నాకు నచ్చలేదు. కానీ రిటర్న్ ఆప్షన్ సెలెక్ట్ చేయలేక నా దగ్గరే ఉండిపోయింది. దాని గురించి షార్ట్ కూడా చేశాను అనమాట. ఇంకొక రోజు నాకు ఫుడ్ క్రేవింగ్స్ బాగా ఉన్నాయన్నమాట. మా ఫ్రెండ్ కూడా రాలేదు, తన ఊరు వెళ్ళింది. నేను వెళ్ళాలి కానీ నాకు కుదరక నేను వెళ్ళలేదన్నమాట. తనైతే తిరుపతి అట్లా వెళ్ళింది. మంచి ప్లేస్, డివోషనల్ ప్లేసెస్. నేనే శుభ్రంగా వెళ్ళి, ఇక్కడ మా పార్క్ పక్కనే ఉంటుంది డెజీ డ్రూల్ అని, మంచిగా కొత్తగా పెట్టారు. చాలా బాగుంటుంది, ఫొటోస్కి అయ్యి చాలా బాగుంటుంది. మేము మంచి డ్రెస్ వేసుకుని వెళ్ళి మంచి ఫోటోషూట్ చేసుకుని చాలా బాగుంటుంది. నేనైతే ఒక మంచి పావ్ బాజీ అయితే పెట్టాను. వెయిటింగ్ అనమాట. వచ్చిన తర్వాత ఫుల్గా తిన్నా. తర్వాత రోజు ఇంకొక రోజు అయితే సమ్మర్ వచ్చింది కదండి, ముంజులు వచ్చాయి. వీళ్ళు ఎప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చి పెడుతూ ఉంటారనమాట ఎవ్రీ ఇయర్. సరే డజన్ ముంజులు 100 రూపీస్ అనమాట. మా పక్కనే సుబ్బయ్య హోటల్. ఎట్లా ఉండే, మా ఇంటికి దూరం అనమాట. వీడియో ఆపేవా? ఆపలేదు. వావ్, మనకి షీట్స్ వచ్చాయి. ఓకే, గ్లాస్ పెయింటింగ్కి. అండ్ గ్లూ వచ్చింది, థ్రెడ్ వచ్చింది, ఇంకేమొచ్చింది, గ్లూ పెన్ వచ్చింది, గమ్ వచ్చింది, కాస్ట్లీ గమ్ వచ్చింది. అండ్ ఇవన్నీ కుందన్స్ వచ్చాయి. చూడు ఎన్ని కుందన్స్ వచ్చాయో. కుందన్స్, బీడ్స్, వావ్, సో మెనీ థింగ్స్ వచ్చాయి. అవును కదా, అవును కదా. సరిగా పెట్టు, కనిపించాలి. ఇక్కడ ఆపకు. వీడియో రన్ అవుతుందా? మినిట్స్ వస్తున్నాయా? వావ్, బీట్స్, పెరల్స్, ట్రాన్స్పరెంట్ బీట్స్, వావ్, లాకెట్స్, కుందన్స్, డిఫరెంట్ కుందన్, స్టోన్స్. వావ్, స్టోన్స్ నాకు ఇష్టమే. బీట్స్, జెల్లీ బీట్స్, ఇయర్ రింగ్స్, గ్లాసెస్, గ్లూ. ఇదేంటిది? బీట్స్. సిస్టర్ ఏదో క్రాఫ్ట్ చేస్తామని అది ఆర్డర్ పెట్టిందనమాట. ఆ వీడియో ముందు వీడియో. తర్వాత నేను విజయ స్టోర్స్కి వెళ్ళాను ఒక రోజు. నాకు కావాల్సినవన్నీ తీసుకున్నాను. మన బాడీ చాలా ఓవర్ హీట్ అనమాట. కొన్ని అయితే తీసుకున్నాం, బాదం జిగురు అవన్నీ. అవన్నీ కూడా షార్ట్ చేసి ఇన్స్టాలో పెట్టాను. అది కూడా డెఫినెట్గా పెడతాను మీకు. ఫుల్గా నాకు మొత్తం కావాల్సిన హెన్నా ఐటమ్స్ అవన్నీ తీసుకున్నా. ఉగాది ముందు రోజు మనం పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ కోసం వెళ్తున్నాం అనమాట. ఇదంతా మెయిన్ రోడ్ అనమాట. ఇక్కడ ఫ్రూట్స్ అవి తీసుకున్నాము. ఇక్కడ సాయిబాబా టెంపుల్. ఈ టెంపుల్లోకి నేను ఎప్పుడు వెళ్ళలేదండి. రెనోవేట్ అయ్యి చేసిన తర్వాత నేను వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఒకరోజు మంచిగా మీకు అంతా ఎక్స్ప్లోర్ చేస్తాను. మెయిన్ రోడ్ ఇది. ఒకరోజైతే నేను వాసవి టెంపుల్కి కూడా వెళ్ళానండి. ఆ వీడియో వేసి సపరేట్గా పెడతాను. చాలా బాగుంటుంది. మన కాకినాడలో తెలియని ప్లేసెస్ చాలా ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది. స్ట్రైట్ ఉంటుంది అనమాట. చాలా అన్నీ యాక్సెస్ఫుల్గా ఈజీగా ఉంటుంది. ప్రతి ఒక్క ఊళ్ళోనూ ఉంటుంది. కానీ ఇక్కడ ఓల్డ్ మార్కెట్ సెంటరు, తేలక్ స్ట్రీటు, సండే మార్కెట్, ఇవన్నీ చాలా బాగుంటుంది. సండే మార్కెట్ నేను ఎప్పుడు ఫుల్గా ఎక్స్ప్లోర్ అయితే చేయలేదు. మెయిన్ రోడ్ మీద వెళ్తూ ఉంటే అబ్బా, చిన్నప్పుడు స్కూల్ డేస్లో ఇక్కడంతా తిరిగినవి, మా ఫ్రెండ్స్ వసంతారాధికతో తిరిగినవి అన్నీ చాలా గుర్తొస్తూ ఉంటాయి. ఆన్లైన్ షాపింగ్లో అంత మజా అయితే ఉండదండి. డైలీ వెళ్ళి మనం చూసుకుంటా ఫీలే కదా. చాలా అందరికీ మంచిగా యాక్సెసిబుల్ అవుతుంది. కానీ మెయిన్ రోడ్లో తిరిగిన ఫీలింగ్, హైదరాబాద్ చార్మినార్లో తిరిగిన ఫీలింగ్ ఎక్కడ దొరకదు. ఇక్కడ నుంచి ఒక చాట్ బండికి మా ఫ్రెండ్ వెళ్తే అక్కడ నేను మంచూరియా పెట్టాను కానీ బాగాలేదు, పడేశాను. తర్వాత మా ఫ్రెండ్ వేరే పానీపూరి తినింది, అది కూడా బాగాలేదు. వేరే చోటకి వెళ్ళి తను పావ్ బాజీ తినింది. నాకు ఎదురుకుండా బందర్ లడ్డు చాలా బాగుంటుంది, తిను అనంది. నేను వాళ్ళ దగ్గర తీసుకున్న దీనికి ఆపోజిటే ఉంటుంది బందర్ లడ్డు మిఠాయి అని ఉంది కదా. ఇప్పటికే చీకటి పడిపోయిందండి. పావు కేజీ 120 సంథింగ్ చెప్పారు, గుర్తులేదు. 65 అనుకుంటా. నేను టేస్ట్ చేయలేదు. తీసుకున్న తర్వాత డబ్బులు వేస్తుంటే గూగుల్ పే అవ్వట్లేదు అనమాట. అవ్వకపోతుంటే నేను చెక్ చేసుకోలేదు. తర్వాత 2 టైమ్స్ పడిపోయింది. నేను ఇంటికి వచ్చాక చెక్ చేసుకున్న 2 టైమ్స్ పడింది. ఆయనకి మెసేజ్ పెడితే నైట్ 12కి మళ్ళీ రిటర్న్ వేశారు. ఇలాగా చాలా
మంచి వాళ్ళు అనిపించిందండి, చాలా కష్టపడకుండా. చాలా బాగుంది. బందర్ లడ్డు చేసుకోవడం కొంచెం కష్టమే అంట, బట్ స్వీట్స్ ఎక్కువ తినేదే కానీ, బట్ ఈ మధ్యనైతే స్వీట్ క్రేవింగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ అందరూ మా ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళే అనమాట ఈ ఏరియా అంతా. వసంత నవరాత్రులు చేశానండి శ్రీరామ నవమి నాడు. ఇలా లాస్ట్ డే పూజ. బై బై ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ లాగా.